హలో వెల్కమ్ టు స్ట్రాస్ వరల్డ్ 1 మంత్ తర్వాత మీ ముందుకి మళ్ళీ ఒక వ్లాగ్తో వచ్చేసాను. సో ఈసారి మాత్రం బ్రేక్ రాదు, కంపల్సరీ కంటిన్యూటీ వ్లాగ్స్తో షార్ట్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను నా ఛానల్లో. బట్ వ్లాగ్ డిలే అయినా కూడా కంటిన్యూటీ మాత్రం మిస్ అవ్వట్లేదు ఇక్కడ. సో లాస్ట్ వ్లాగ్ నేను ఎక్కడైతే ఏం చేశానో అక్కడి నుంచి ఇక్కడ మనం కంటిన్యూ చేస్తున్నాం. సో లాస్ట్ వ్లాగ్ ఏమనుకుంటున్నారు, మర్చిపోయారా? ఓకే, మర్చిపోయి ఉంటే ఇప్పుడు నేను గుర్తు చేస్తాను. సో కోనసీమ బ్యూటీ ఎక్స్ప్లోర్ చేయడానికైతే మనం ఈ ట్రిప్ అనేది స్టార్ట్ చేసాము. సో అలాగే ఇప్పుడు ఈ వ్లాగ్ కంటిన్యూటీ చేస్తున్నాను అనమాట. సో ఈ వంతెన మీద మన కార్ ఎలా ట్రావెల్ చేయబోతుంది, మనం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వితౌట్ డ్రైవింగ్ అవర్ కార్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేసి ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సో ఇది నాకు చాలా యూనిక్గా అనిపించింది, చాలా యూనిక్గా అనిపించింది. సో మూవీస్లో అలా ఎప్పుడైనా చూస్తూ ఉంటాం, సమ్ విలేజ్ థీమ్ మూవీస్లో. బట్ ఇలా లైవ్లో చూడడం అనేది వెరీ ఎగ్జైట్మెంట్ అనమాట. సో ఓకే, బైక్స్ వెళ్తాయని తెలుసు, కానీ కార్స్ కూడా ఇట్లా వెళ్తుంది అండ్ అక్కడ లైవ్లో నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను అని చెప్పైతే నేను అనుకోలేదు. సో నాట్ ఓన్లీ ఈ ఒక ఇదే కాదు, సో చాలా ట్రాన్స్పోర్టేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మీరు అక్కడ చూసారంటే ఇంకొక బోట్ కూడా వస్తుంది. సో ఇన్ని కేజెస్ ఆఫ్ వెయిట్ని బ్యాలెన్స్ చేసుకొని ఈ రివర్లో ఇటు నుంచి అటుకి, అటు నుంచి ఇటుకి డేలో ఆల్మోస్ట్ చాలా మల్టిపుల్ ట్రిప్స్ అయితే జరుగుతున్నాయి. సో అసలు ఇంత వెయిట్ ఎట్లా సపోర్ట్ చేసి బ్యాలెన్స్ చేస్తుంది, ఎంత సేఫ్ జర్నీయా కాదా, రిస్క్ ఉంటుందా ఏంటి అని చాలా భయపడ్డాము. బట్ భయం కంటే కూడా థ్రిల్లింగ్ అనిపించింది, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, ఆ మాత్రం థ్రిల్లింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు చేయాలనుకుంటున్నారా? సో ఈ ఒక్క ప్లేస్ లోనే ఇలా ఉంటుందని నేను చెప్పాను, మేబీ చాలా విలేజెస్లో ఇలా ఉండుండొచ్చు, ఐ డోంట్ నో. బట్ నేను ఎక్స్ప్లోర్ చేసింది ఇక్కడే కాబట్టి గో టు రాజమండ్రి అండ్ రాజమండ్రి దగ్గర అమలాపురం, పిఠాపురం ఇవన్నీ ఉంటుంది, కొత్తపేట. సో కొత్తపేట నుంచి మనం ద్రాక్షారామం వెళ్ళబోతున్నాం అనమాట. సో ద్రాక్షారామంలో కూడా మనం శివుని దర్శించుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఒకటి బేసిక్ మర్చిపోయారు, సో నేను మర్చిపోయాను, మీరు మర్చిపోయారు, మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను అనమాట. ఓన్లీ మనం ఈ ఈస్ట్ గోదావరి బ్యూటీ ఎక్స్ప్లోర్ చేయడమే కాకుండా ఎడిషనల్ అండ్ ద మెయిన్ థింగ్ పంచనామాలని మనం విజిట్ చేస్తున్నాం అనమాట. సో అందులో ఒకటి ఈ ద్రాక్షారామం. ఈ ద్రాక్షారామం వెళ్ళాలి అంటే మనం బ్రిడ్జ్ పై నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ ఈ లైవ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి మేము ఇది ప్రిఫర్ చేసామన్నమాట. సో ఎలా వంతెన మీదకి వెళ్ళింది అనేది చూసారు, ఇప్పుడు ఎలా ఎగ్జిట్ అవుతుంది అనేది చూడబోతున్నారు. సో అంటే మళ్ళీ మన కార్ రివర్స్ అంటే ఇటు రిటర్న్ తిరగలేదు కదా, సో అందుకని రివర్సే వెళ్తున్నాం అనమాట. సో డోంట్ వరీ, మన వెహికల్స్ ఎలాంటి డ్యామేజెస్ అయితే అవ్వదు, ఎందుకంటే అక్కడ గైడ్ చేసి మనల్ని సేఫ్గా అయితే పంపిస్తారనమాట. సో సేఫ్టీ ఫస్ట్ కదా, సో సేఫ్టీకి ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు మనకి కానీ మన వెహికల్కి కానీ, చాలా సేఫ్ అనిపించింది. అండ్ ఇది ఒక్కొక్కటి ఆల్మోస్ట్ ప్రైస్ క్రోర్స్లో ఉంటుందంట, క్రోర్స్లో. సో అంటే ఎంత బిజినెస్ అవుతుంది వీళ్ళకి అని చెప్పి అనుకోవచ్చు. బట్ రీజనబుల్ ప్రైజెస్, హై కాస్ట్ ఏం కాదు. 2 వీలర్కి 100, 4 వీలర్కి 300 అలా, అండ్ ఇంక్లూడింగ్ పర్సన్స్తో కలిపి. ఆర్ సపరేట్గా నాట్ విత్ వెహికల్, ఓన్లీ పర్సన్ వెళ్ళాలి అంటే మళ్ళీ సపరేట్ ఒక 50 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. సో రీజనబుల్ బడ్జెట్స్, వాట్ ఎవర్, ఇది చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అండ్ ఇక్కడైతే మనం ద్రాక్షారామం టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ మనం శివుని దర్శించుకోబోతున్నాం. సో శివుని దర్శించుకునే దానికంటే ముందు ఇక్కడ ఒక గెస్ట్ని దర్శించుకుందాం అనమాట. సో సీ హౌ క్యూట్ గార్డెన్, అండ్ ఈ గార్డెన్లో క్యూట్ టోటాయిస్ ఎంత బుజ్జిగా వెళ్తుంది కదా. ఆఫ్ కోర్స్ టోటాయిస్ లోగానే వెళ్తుంది, ఏంటి తింగరది ఇలా అంటుంది అనుకోకండి. అంటే లైవ్లో నేను ఎక్కువ టోటాయిస్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఇది కూడా ఫస్ట్ టైం అనే చెప్పాలి. సో చాలా దగ్గరగా చూసాను, టచ్ చేయాలనిపించింది కానీ భయం వేసింది. అండ్ ఇక్కడ మన శివాలయాలు ఈ మన ఇండియాలో ఎన్ని అయితే ఉన్నాయో, ఒక్కొక్క శివుడిని అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ అలా ప్రజెంట్ చేశారు. అండ్ ఇక్కడ మనం ఏదైతే టెంపుల్లోకి వచ్చామో అదే టెంపుల్ చాలా మినీ టెంపుల్ ఉంది ఇక్కడ. దీనికి ఒక స్టోరీ ఉందంట, నాకు ఇప్పుడు అంత గుర్తులేదు కానీ నాకు తెలిసిన ఒక పాయింట్ అయితే చెప్తాను. లిల్లీపుట్స్ ఉంటారు కదా, ఆ లిల్లీపుట్స్ వెళ్ళగలిగే ఆ టెంపుల్ అనమాట అది. అంటే ఆ కాలం కూడా మనం చూడబోతాం, మేబీ అప్పటికి మనం ఉంటామో ఉండమో తెలీదు. లిల్లీపుట్స్ వెళ్ళే కాలం వరకు ఇది నడుస్తుంది అన్నట్టు ఉండింది. సో ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ పెయింటింగ్స్ అని కలర్స్ అని ఏది యూజ్ చేయలేదు. సో అథెంటిక్గా బాగా అనిపించింది కదా. సో అలా ఓల్డ్ టెంపుల్. ఇప్పుడున్న టెంపుల్స్ అని కలర్స్ పెయింటింగ్స్ అఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్. బట్ ఈ ఒక ఓల్డ్
కొన్ని ఇయర్స్ క్రితం టెంపుల్స్ మనం విజిట్ అయితే ఆ వైబ్, ఆ ట్రెడిషన్ మన ఇండియన్ ట్రెడిషన్ అనిపిస్తుంది. బేసిక్గా నాకు అలాంటి ఫీలింగ్ ఉంది. సో ద్రాక్షారామం తర్వాత స్ట్రైట్ ఓవర్ వీఆర్ గోయింగ్ ఫర్ అన్నవరం. హౌ నో, ఏం చెప్పాలి, ఈ అన్నవరం అనేది ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్ళాలి 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 అనుకుంటున్నా ఒక డ్రీమ్ ట్రిప్ అనే అనుకోవాలి. ఇది అన్నవరం డ్రీమ్ ట్రిప్ అనుకుంటున్నారా? అఫ్ కోర్స్ అండి. నాట్ ఓన్లీ కేరళ, మూనార్ అండ్ మనాలి ఇవే డ్రీమ్ ట్రిప్స్ కాదు, ఇలా డెవోషనల్ ట్రిప్స్ కూడా కొన్ని డ్రీమ్ ట్రిప్స్ ఉంటాయి, కొన్ని విష్ లిస్ట్లు ఉంటాయి అండ్ బకెట్ లిస్ట్లు ఉంటాయి. అలాగే నాకు కూడా వన్ ఆఫ్ ద బకెట్ లిస్ట్ అన్నవరం వెళ్ళాలి అనేసి. ఇది భక్తితో అనుకోండి, ఓవర్ భక్తితో అనుకోండి, ఆర్ అక్కడ అన్నవరం ప్రసాదం టేస్ట్ చేయడం కోసం అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ ఐ లైక్ టు గో ఫర్ అన్నవరం. ఇప్పటి వరకు నమ్ముతారా, ఇన్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ జర్నీలో ఒక్కసారి కూడా నేను అన్నవరం విజిట్ అవ్వలేదు. మేబీ మా పేరెంట్స్ ఏమైనా వెళ్ళారా, మా డాడీ అయితే వెళ్ళలేదు, మా మమ్మీ వెళ్ళారేమో నాకు గుర్తులేదు. సో మా డాడీ బర్త్డేకి అన్నవరం తీసుకురావాలి అన్నది నా బకెట్ లిస్ట్. అఫ్ కోర్స్ నేను వెళ్ళాలనేది వన్ ఆఫ్ ద బకెట్ లిస్ట్ అయితే, మా డాడీ బర్త్డేకి అక్కడికి తీసుకెళ్ళాలి అనేది నా విష్ అనమాట. అందుకని అఫ్ కోర్స్ మా డాడీ బర్త్డే అయిపోయిన 1 వీకే తీసుకొని వెళ్ళాను. సో అవర్ బిజీ లైఫ్ షెడ్యూల్స్లో ఆఫీసెస్ అన్నీ ఉంటాయి, లీవ్స్ అన్నీ కష్టమవుతుంటాయి, కొంచెం లీవ్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ సేమ్ మంత్లో అయినా తీసుకెళ్దామని వెళ్ళాము. చాలా హాట్, చాలా అంటే చాలా హాట్ ఉంది, కాళ్ళు కాలిపోయాయి అనమాట. బట్ దర్శనం అయితే వెన్ సూపర్ గుడ్. అండ్ అన్నవరం ప్రసాదం ఎవరో ఇస్తేనే వదిలిపెట్టాం, మనం వెళ్తే ఎందుకు వదిలిపెడతాం. ఒక 20 ప్యాకెట్స్ అయితే తెచ్చేసుకున్నాము. నాట్ ఓన్లీ మీ, నేను తిన్నాకే కాదు, కొంచెం అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా. అండ్ అన్నవరం కూడా సక్సెస్ఫుల్గా మన ట్రిప్లో కంప్లీట్ అయిపోయింది. పిఠాపురం అయితే వచ్చేసాము. పిఠాపురం అంటే మీకు ఏం గుర్తొస్తుంది గాయస్? సో నవేడేస్ కాదు, కొన్ని ఇయర్స్ నుంచి మన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం. సో ఈ పిఠాపురంలో ఇది కూడా ఒక శక్తిపీఠం అనమాట. ఈ శక్తిపీఠాన్ని కూడా దర్శించుకుందాం. ఇక్కడ వరకు వచ్చి ఈ శక్తిపీఠాన్ని ఎందుకు మిస్ చేయాలనిపించింది. ఇక్కడ మంచిగా కోనేరు అట్లా ఉంది, మంచి మిట్ట మధ్యాహ్నం వెళ్ళామన్నమాట. సో కోనేరు దగ్గర మంచిగా టైం స్పెండ్ చేసాం. అది అయిపోయిన తర్వాత కంటిన్యూస్ దిస్ జర్నీ టు సామర్లకోట. ఇది యాక్చువల్లీ ద్రాక్షారామం తర్వాత సామర్లకోట, పిఠాపురం తర్వాత అన్నవరం. బట్ అన్నవరం చూసుకున్నాం ఎందుకంటే ఈ టైమింగ్స్, ఈ టెంపుల్ పిఠాపురం అండ్ సామర్లకోట శివాలయం అండ్ శక్తిపీఠం టైమింగ్స్ అనేది 4కి క్లోజ్ అనమాట. 4కి ఓపెన్ అండ్ 12కి క్లోజ్. సో ఆ టైమింగ్లో ఎందుకు మనం టైం వేస్ట్ చేయాలి అన్నట్టు వి వెంట్ టు అన్నవరం టైం మేనేజ్మెంట్ కోసం. అండ్ రిటర్న్లో పిఠాపురం అండ్ నెక్స్ట్ సామర్లకోట చూసుకున్నాం అనమాట. సామర్లకోట ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పంచనామాలు హియర్. అండ్ యాక్చువల్లీ చాలా లోపలికి ఉంది టెంపుల్. యాక్చువల్లీ మేము వస్తున్న రూట్ కరెక్టా కాదా అని అనుకున్నాం. ఇది కూడా చాలా 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 పురాతనమైన టెంపుల్, అందుకే చాలా లోపలికి ఉంది. మెయిన్ రోడ్ నుంచి చాలా గూగుల్ మ్యాప్స్ సెర్చ్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. అంత ఈజీగా అయితే ఫైండ్ అవుట్ అవ్వలేదు. బట్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనే చెప్పుకోవాలి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. అండ్ ఈ 5 పంచనామాల్లో ఇది ఈజ్ ద వన్ ఆఫ్ ద పంచనామం హియర్. సో ఇది ఒకవేళ మీరు చదువుకోవాలి, దీని హిస్టరీ తెలియాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి హిస్టరీ అంతా చదవండి. సో నాకు అంత ఎక్స్ప్లెయిన్ చేయడం రాలేదు అండ్ అంత టైం కూడా మన వ్లాగ్లో లేదు. బట్ ఇప్పటివరకు వెళ్ళిన టెంపుల్స్కి ఈ టెంపుల్కి ఒకటే డిఫరెన్స్ అండి, గ్రీనరీ చాలా స్పేషియస్ ఉంది. అక్కడ మంచిగా ఈవినింగ్ అట్లా వెళ్ళి కూర్చొని రిలాక్స్ అయ్యి దర్శనం చేసుకొని రావచ్చు. అక్కడ ఉన్న రెగ్యులర్ ఊర్లో ఉన్న వాళ్ళైతే పురాతనమైన టెంపుల్ అయినా కూడా ఎవరు దీన్ని అట్లా వదిలేయలేదు. చాలా నీట్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచారనమాట. ఇక్కడ మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది, కొంచెం మోడిఫికేషన్స్ అవి ఇవే చేస్తున్నట్టు. లెట్స్ కమ్ వెళ్ళి మన శివుడిని అయితే దర్శించేసుకుందాం. అండ్ బయట లోపల శివుడిని దర్శించుకునే ముందు చిన్న శివుడిని కూడా మనం దర్శించుకుందాం. అండ్ ఇక్కడ కూడా కోనేరు ఉంది, బట్ క్లోజ్లో ఉంది. అండ్ మేబీ అక్కడికి వెళ్ళడం అంత సేఫా కాదా అనేది తెలియదు, ఎందుకంటే అది క్లోజ్ చేసి ఉన్నారు. అండ్ చెప్పాను కదా పురాతనమైన టెంపుల్. సో ఇలాంటి అథెంటిక్ టెంపుల్స్ని వెళ్ళాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ అయితే విజిట్ అవ్వండి. జస్ట్ ఒక 20 రూపీస్ ఎంట్రీ టికెట్ మాత్రమే. సో దర్శనం అయితే అయిపోయింది. అలాగే మా ఈ ఈస్ట్ గోదావరి పంచనామాలు ట్రిప్ కూడా అయిపోయింది. ఈ వ్లాగ్తో ఎండ్ చేసేసినాను. సో మీకేం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.